హలో అండి. మేమైతే అరకు వెళ్ళాము. ఎందుకంటే తేనె తెచ్చుకోవడానికని యాక్చువల్లీ మేమైతే ఎళ్ళాము. అక్కడే ఒరిజినల్ తేనె దొరుకుతుంది కాబట్టి మేము అక్కడి నుంచే ఎక్కువ కొంటూ ఉంటాము. సో, అలా అని చెప్పి తేనె కొనేసిన తర్వాత ఒకసారి చాపరాయి చూద్దామని చెప్పి వచ్చే దారిలో మేము చాపరాయిని క్రాస్ చేయాలి. సో, ఒకసారి చూద్దామని చెప్పి మేమైతే వెళ్ళాము. అప్పటికే 5:30, 6 అయిపోతుంది. సో, అక్కడేమో అరకు ట్రైబు ట్రెడిషనల్ డ్రెస్ మేకోవర్ చేస్తున్నారు. సో, ఒకసారి మా పాపకి ట్రై చేయాలనిపించింది. సో, మా హస్బెండ్ అయితే వద్దని చెప్పారు. సో, అక్కడున్న వాళ్ళందరూ ఒకసారి ట్రై చేయండి అనేసరికి నేనైతే ట్రై చేశాను. ఇక్కడ మనకి రూ. 100 పే చేస్తే చాలండి. అరకు ట్రైబు ట్రెడిషనల్ డ్రెస్‌తో మనకి రెడీ చేస్తారనమాట. ట్రైబ్ ఉమెన్ లాగా. సో, ఇక్కడేంటంటే మనకి డిఫరెంట్ జ్యువెలరీ, మేకప్, లిప్‌స్టిక్స్ అండ్ సారీస్, మ్యాచింగ్ బ్లౌజెస్ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో, మనకి ఏ జ్యువెలరీ అయితే సెట్ అవుతదో ఆ జ్యువెలరీతో మనమైతే రెడీ అవ్వచ్చు. ఇక్కడ మా పాపకి నేనైతే చాలా సింపుల్ జ్యువెలరీ ఏయించాను లైట్ వెయిట్‌ది. సో, మా పాప అయితే చక్కగా కోఆపరేటింగ్ చేసింది. తనకి యాక్చువల్లీ మేకప్ అన్నా, రెడీ అవ్వడం అన్నా చాలా ఇష్టం అనమాట. తనైతే మంచిగా కోఆపరేటింగ్ చేసింది. అస్సలు ఏ జ్యువెలరీ కూడా తనైతే రిజెక్ట్ చేయలేదు. ఏ విధంగా రెడీ చేస్తే ఆ విధంగా రెడీ అయిందనమాట. యాక్చువల్లీ ఇది మాడగాడ వ్యూ పాయింట్‌లో మాత్రమే ఇలాగ రెడీ చేసేవాళ్ళండి. ఇప్పుడు చాపరాయిలో కూడా పెట్టారనమాట. రూ. 100 పే చేస్తే ట్రైబ్ ఉమెన్ లాగా మనకి రెడీ చేస్తారనమాట. డిఫరెంట్ లుక్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా అరకు, చాపరాయి గానీ, మాడగాడ గానీ విజిట్ చేస్తే కంపల్సరీ ఇలాగ రెడీ చేయించుకోండి. సూపర్‌గా ఉంటుంది. డిఫరెంట్ లుక్‌లో మీరు చూసుకున్నట్టుగా ఉంటుంది. అండ్ చాలా ఫన్నీగా ఉంటుంది. ట్రైబ్ ఉమెన్ లాగా కనిపిస్తారు. సో, ఇక్కడ నేనైతే మా పాప కోసము రెడీ చేయించానండి. తనైతే చాలా మంచిగా కోఆపరేటింగ్ చేసింది. అండ్ సూపర్‌గా బ్యూటిఫుల్‌గా అనిపించింది. నాకైతే నిజంగా క్యూట్ ట్రైబ్ గర్ల్ లాగానే అనిపించింది. సో, ఎనీవే మా పాపని నేనైతే చాలా ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాననమాట. సో, ఏజెన్స్‌లోని చాలా ట్రైబ్స్ ఉంటారండి. చాలా డిఫరెంట్ ట్రెడిషనల్ కల్చర్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఓన్లీ ట్రైబ్ ఉమెన్ లాగానే ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఏజెన్స్‌లోని కొండదొర, పోర్జా, పీవీటీసీ అండ్ కొటియా అలాగా ఉంటారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రైబు డ్రెసెస్ ఉంటాయి. ట్రెడిషనల్ లుక్స్. సో, ఇక్కడేంటంటే కొటియా ట్రెడిషనల్ లుక్ ఇది యాక్చువల్లీ. సో, మా పాపకి కమ్ములు పెడతామన్నారు. వద్దని చెప్పాను. ఓన్లీ నోసు, పిన్ను మాత్రమే పెట్టారనమాట. సో, ఈ విధంగా నేనైతే మా పాపని రెడీ చేయించాను. చాలా మంచిగా అనిపించింది. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అండ్ చాలా క్యూట్‌గా చాలా వీడియోస్ తీశాను. అండ్ చాలా ఫోటోస్ తీసుకున్నాను. సో, ఈ విధంగా ఎవరైనా అరకొచ్చినప్పుడు కంపల్సరీ రెడీ అవ్వండి. చాలా బావుంటుంది. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా, చాలా ఫన్నీగా, చాలా డిఫరెంట్ లుక్‌లో మీరు చూసుకున్నట్టుగా ఉంటుంది. నేనైతే ఇక్కడ మా పాపని రెడీ చేశానండి. చాలా మంచిగా అనిపించింది. ఎనీవే నేను ఎప్పుడు ఇలా రెడీ చేయాలనుకోలేదు. యాక్చువల్లీ ఇక్కడ యాక్చువల్లీ మా మదర్‌దే ఉంది అంత పెద్దది గోల్డ్ నెక్లెస్. కానీ ఎప్పుడు నేను ఇంటి దగ్గర కూడా నేను రెడీ చేయలేదు. సో, వాళ్ళు ఆ నెక్లెస్ పెట్టగానే నాకైతే మా మదర్ నెక్లెస్ నాకు అంటే గుర్తొచ్చింది. సో, ఎప్పుడు నేను ట్రై చేయలేదు. యాక్చువల్లీ నాకు ఇలాగ రెడీ చేయడం నాకు తెలుసు. కానీ నేనెప్పుడు మా పాపని రెడీ చేయలేదు. సో, వీళ్ళు రెడీ చేసి ఇచ్చారనమాట. ఎనీవే సో, నేను మా పాపకైతే చాలా మంచి ఫోటోస్ తీసుకున్నాను. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చాలా వీడియోస్ తీసుకున్నాను. అండ్ తను కూడా పెద్దయ్యాక చూసుకుంటది కదా! అమ్మో! ఇన్ని ఫన్నీ మూమెంట్స్ మా మదర్ చేయించిందా అని చెప్పి తను ఫీల్ అవుతది కదా! అలా అని చెప్పి తన కోసం నేను ఒక బ్యూటిఫుల్ మెమోరీస్‌ని క్రియేట్ చేసి తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా బ్యూటిఫుల్ ఫోటోస్ పెడుతున్నాననమాట. ఎవరైనా మీ పిల్లలు గర్ల్ బేబీ ఉన్నవాళ్ళు ఎవరైనా అరకొచ్చినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి. చాలా బావుంటుంది. సో, ఎనీవే మేమైతే ట్రై చేసామండి. అప్పటికే మాకు టైం అయిపోతుంది. 5:30, 6 అయిపోతుంది. త్వరగా మేము పాడే రావాలనమాట. అక్కడి నుంచి మాకు 30 కేఎమ్స్ అనమాట. సో, చూసారా ఫైనల్ లుక్ ఎలా ఉందో సూపర్‌గా ఉంది కదా! నోస్ పిన్ యేసుకొని నిజంగా ట్రైబ్ గర్ల్ లాగానే అనిపించింది. చూసారా చిన్న బిందె కూడా పట్టుకొని చాలా డిఫరెంట్‌గా ఫోటోస్ దిగింది. అండ్ అక్కడంతా తిరిగేసింది. చక్కగా డెమ్సా కూడా వెయ్యొచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. నేనైతే మా పాపకి వేయించలేదు. ఎందుకు అంటే అప్పటికే మాకు టైం అయిపోతుందని చెప్పి రిజెక్ట్ చేసాము. అలాగా తను వాటర్‌తో చాలా సేపు ఆడేసుకొని అండ్ చాలా ఫోటోస్, వీడియోస్ తీసుకొని ఈ రీతిగా ఎంజాయ్ చేసిందనమాట. సో, ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.